హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకు స్వాగతం. ఈరోజు 24th సెప్టెంబర్ మంగళవారం అండి. ఈరోజు మార్కెట్ తాలూకా విశేషాలు. ముందుగా బీఎస్సీ సెన్సెక్స్ మొదలు పెడదామండి. ఈరోజు బీఎస్సీ సెన్సెక్స్లోని 20.97 పాయింట్లు పెరిగి 84,949.58 పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.025%కి ఈక్వల్. ఇది నిఫ్టీ 50 చూద్దామండి. ఇది 11.80 పాయింట్లు పెరిగి 25,950.85 పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.05%కి ఈక్వల్. ఇది అంటే మార్కెట్ అయితే పెరిగింది కానీ అంత పెద్దగా పెరిగినట్టు కాదు. మిగతా మనం అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట. అడ్వాన్సెస్ 25, డిక్లైన్స్ 25 అంటే సమానంగా ఉన్నాయండి. అంటే అటు ప్రాఫిట్ కాదు, లాస్ కాదు అన్నట్టుగా ఉన్నదన్నమాట. మార్కెట్ స్టాటిస్టిక్స్ చూద్దామండి. అడ్వాన్సెస్ 13.53, డిక్లైన్స్ అనేవి 14.43. చూడండి, ఇక్కడ అడ్వాన్సెస్ తక్కువ ఉన్నాయి, డిక్లైన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అంటే మార్కెట్లోని పాజిటివ్ అయినా సరే నెగిటివ్గా చాలా షేర్లన్నీ నష్టపోయాయండి. 52 వీక్ హై చూద్దాం. 166 అంటే చాలా హైలో ఉంది బాగా. 52 వీక్లో 40, ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి లో అనేవి. అప్పర్ సర్క్యూట్లు 138, లోవర్ సర్క్యూట్లు 54. అంటే మార్కెట్ పాజిటివే కానీ చాలా షేర్లు లాస్లో ఉన్నాయండి. ఈరోజు టాప్ గెయినర్స్ అండ్ అప్పర్ సర్క్యూట్స్ చూద్దాం. ముందుగా వర్ధమాన్ పాలిటెక్స్ లిమిటెడ్. ఇది టెక్స్టైల్స్కి సంబంధించిన షేర్. ఇది నిన్న కూడా పాజిటివ్లోనే ఉందండి, బాగా పెరిగింది. ఈరోజు ₹7.75 దగ్గర క్లోజ్ అయింది. అంటే 32% సుమారుగా పెరిగింది. తర్వాత అరిస్టో బయోటెక్. ఇది పెస్టిసైడ్స్, అగ్రోకెమికల్స్ దానికి సంబంధించిన షేర్. ఇది ₹122.40 దగ్గర క్లోజ్ అయింది. అంటే 20% అప్పర్ సీల్ పడిందండి ఇది. తర్వాత అపోలో సింధూరి హోటల్స్. ఇది హోటల్స్ అండ్ రిసార్ట్స్. ఇది 1,934.80 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 20% అప్పర్ సీల్ పట్టడం చాలా గొప్ప. హోటల్స్ అనేవి ఈరోజు బాగా కొంచెం పెరిగాయండి. తర్వాత షా అలాయ్స్ లిమిటెడ్. ఇది ₹99.21 దగ్గర క్లోజ్ అయింది. అంటే 19.99%, అంటే ఈక్వల్ టు 20% అన్నమాట. తర్వాత ఎక్సారో టైల్స్ లిమిటెడ్. ఇది సెరామిక్స్కి సంబంధించిన షేర్ అండి. ఇది కూడా 19.18%, అంటే సుమారుగా 20% అనుకోవచ్చు. ₹95.81 దగ్గర క్లోజ్ అయిందండి ఇది. సోనం లిమిటెడ్. ఇది కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన షేర్ అండి. ఇది ₹67 దగ్గర క్లోజ్ అయింది. అంటే 17.65% పెరిగిందండి. CLSCL అంటే చమన్లాల్ సేతియా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్. ఇది ఏంటంటే అదర్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇది 299.8, అంటే సుమారుగా 300 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 16.84% పెరిగిందండి. తర్వాత SHK అంటే SH కేల్కర్ అండ్ కంపెనీ లిమిటెడ్. ఇది స్పెషాలిటీ కెమికల్స్కి సంబంధించిన షేర్. ఇది కూడా 299, అంటే సుమారుగా 300 దగ్గర క్లోజ్ అయింది. 16.35% పెరిగిందండి ఇది. తర్వాత అరవింద్ స్మార్ట్ స్పేసెస్ లిమిటెడ్. ఇది రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్కి సంబంధించింది. ఇది 872 దగ్గర క్లోజ్ అయింది. అంటే 15.57% ఈరోజు పెరిగిందండి ఇది. తర్వాత మ్యాక్స్ పోజర్ లిమిటెడ్. ఇది మీడియా ఎంటర్టైన్మెంట్ అండి. అంటే 15.38% పెరిగిందండి. ఇది ₹120 దగ్గర క్లోజ్ అయిందన్నమాట. అంటే ఇవన్నీ కూడా 15% కంటే అబవ్ పెరిగిన షేర్లు ఇవన్నీ కూడా. ఇందులో వర్ధమాన్ అనేది నిన్న కూడా పెరిగింది, ఈరోజు కూడా పెరిగిందన్నమాట. ఇకపోతే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. టాప్ లాసర్స్ అండ్ లోవర్ సర్క్యూట్స్. AB ఇన్ఫ్రా ఫస్ట్. ఇది చూడండి, ఇది ₹50.25 దగ్గర క్లోజ్ అయింది. అంటే 27.17% తగ్గిందండి. ఎక్కువగా మనం లాసర్స్ చూసుకుంటే మనం పెట్టుబడి పెట్టేదానికి బాగుంటుందన్నమాట. అంటే మంచి షేర్లు కూడా తక్కువలో దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు చాలా PSU షేర్లు అన్నీ కూడా మైనస్ అయ్యాయి. అంటే 25% బిలో ఉన్న షేర్స్ అన్నీ కూడా మనం బై చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా బై చేసేవి షేర్స్ అనౌన్స్ చేస్తానని, కానీ కొంచెం టైం చాలలేదు, దానివల్ల వీడియో పెట్టలేదు అన్నమాట. కానీ ఏవైనా సరే అంటే జనరల్గా చెప్తున్నాను, 25% ఈ 3 మంత్స్లో 2 మంత్స్లో అంటే మనకి
రిజల్ట్స్ తర్వాత బడ్జెట్ తర్వాత ఏ షేర్లు అయితే మంచి షేర్లు డౌన్ అయ్యాయో వాటిలో పెట్టుబడి పెట్టుకోండి, చాలా మంచిది. నెక్స్ట్ ఓరియంటల్ ట్రైమాక్స్, ఇది గ్రానైట్ అండ్ మార్బుల్స్కి సంబంధించిన షేర్ మాట. ఇది 1.01 అంటే చిన్న షేర్. ఇది 20% డౌన్ అయిందంటే 20.47%. ట్రూ క్యాప్ ఫైనాన్స్, ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇది 31.89 దగ్గర క్లోజ్ అయింది, అంటే 13% ఈరోజు డౌన్ అయిందండి. ఇది శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ లిమిటెడ్ SSFL, ఇది 84 దగ్గర క్లోజ్ అయిందండి, 12.95% డౌన్ అయిందండి. ఇది SGIL అంటే సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇది క్యాస్టింగ్స్ అండ్ ఫోర్జింగ్స్ దానికి సంబంధించిన షేర్. ఇది కూడా 84 రూపాయల 5 పైసల దగ్గర క్లోజ్ అయింది, 12.68% డౌన్ అయిందండి. ఇది తర్వాత IEX ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్, ఇది 211.8 దగ్గర క్లోజ్ అయింది, అంటే 11.52% అండి. ఇది డౌన్ అయిందని కాదు, ఈ షేర్లో మనం బయింగ్ చేసుకునే అవకాశం ఉందండి, బయింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి షేర్ కూడా. ఇది అంటే డౌన్ అయిన వాటిలో కూడా చాలా మంచి షేర్లు ఉంటాయి. అదే చెప్తున్నాను, 3 మంత్స్ యావరేజ్ చూసుకొని అందులో 25% బిలో ఉన్నవన్నిటి కూడా మీరు బయింగ్ చేసుకోవచ్చు. అంటే మంచి షేర్ అనేది గుర్తించాలి మీరు. తర్వాత సిగ్నెట్ ఇండస్ట్రీస్, ఇది 75.1 దగ్గర క్లోజ్ అయిందండి, అంటే 10.69% డౌన్ అయిందండి. ఇది మొత్తం మీద అంటే లాసర్స్ గెయినర్స్ మనం చూసాం. కానీ ఇప్పుడు రికమెండేషన్స్లో కొన్ని షేర్లు చెప్పుకుందామండి. ఓలా ఎలక్ట్రిక్ అనేది అంతకుముందు కూడా చెప్పాను, 150 వరకు టచ్ అవుతుందని, 147, 148 వరకు టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. ఇప్పుడు మంచి రేట్లో ఉందండి, 103.80. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ అయిన తర్వాత మనకి రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఆ రిజల్ట్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ షేర్లు అనేది మళ్ళీ అందరూ కూడా బయింగ్ సెల్లింగ్ ఏంటి చేయాలనేది కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే కొంచెం ఒక 10 రోజులు ఓపిక పడితే మీకు రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోతుంటాయి అన్నమాట. కానీ ఈ లోపుగా ఈ ఓలా ఎలక్ట్రిక్ అనేది చాలా మంచి రేట్లో దొరుకుతుంది, 103 రూపాయల్లో అండి. తర్వాత హడ్కో, ఇది 242.20 దగ్గర దొరుకుతుందండి. ఇందాకలే చెప్పాను PSU షేర్లో మంచి షేర్. ఇది ఆల్రెడీ 30% వరకు డౌన్ అయిందన్నమాట. ఇటువంటి షేర్లో మీరు మదుపు పెట్టుకుంటే మీ డబ్బులు అనేవి ఎక్కడికి పోవు. తర్వాత BEML, ఇది కూడా అందరికీ తెలిసిందే, అంతకుముందు కూడా చెప్పాను. ఇది షేరు 3,832 దగ్గర దొరుకుతుందండి. ఇది 4,500, 5,000 కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే రైల్వేకి డిఫెన్స్కి రెండింటికి సంబంధించిన షేర్ మాట. ఇది చాలా మంచి షేర్. ఇది ఇప్పుడు కూడా మీరు బై చేసుకోవచ్చు మాట. ఇది ఇంకా డౌన్ అయ్యే అవకాశాలు లేవు, ఇప్పటికే బాగా కరెక్ట్ అయింది. ఇది బాగా డౌన్ అయింది షేరు. ఈ టైంలో మనం పర్చేజ్ చేసుకుంటే చాలా మంచిది మాట. ప్రస్తుతానికి ఈ 3 రికమెండేషన్స్ అండి. అంటే ఒక్కసారి మీరు పరిశీలించుకోండి, బాగానే చేసుకొని కొంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.